సార్ నన్ను పోషణ నా దగ్గర బడ్జెట్ లేదు, నా దగ్గర డబ్బులు లేవు, తెలంగాణ దివానా తీసే పరిస్థితి ఏర్పడింది, ఢిల్లీకి అప్పుకుపోతే కూడా మమ్మల్ని చెప్పులు దొంగలా చూస్తున్నారని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దాని మీద ఆయన చెప్పాలి. ఆయన చెప్పిండు అంటే ఆయన నమ్ముతలేరు. ఆయన మొదటి నుంచి నమ్మడం లేదు. డిసెంబర్ 2023 నుంచే రేవంత్ రెడ్డి గారిని ఎవరు నమ్మడం లేదు అనేది. అందుకొరకు ఆయన అందరి దేవుళ్ళ మీద ఓటేశారు. ఇప్పుడు ఇక దేవుళ్ళు కూడా కనికరించే పరిస్థితి లేదు కాబట్టి ఇక చివరికి నన్ను కోసుకొని తినండి అంటున్నాడు. సో అందుకొరకు ఇంకా ముఖ్యమంత్రి నన్ను కోసుకొని తినండి, నా దగ్గర డబ్బులు లేవంటే మరి డబ్బులు పుట్టియలేని ముఖ్యమంత్రి, ప్రజల అవసరాలు తీర్చలేని ముఖ్యమంత్రి, రైతుల అవసరాలు తీర్చలేని ముఖ్యమంత్రి, ప్రజలకు సంజాయిషీ చెప్పుకోలేని ముఖ్యమంత్రి నన్ను కోసుకొని తినండి అని చెప్పి ఉద్యోగస్తుల మీద అభాండాలు వేసి అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం రండి అంటే మరి నేను అందుకోసం కాదు కదా నీకు గద్దెనెక్కి ఇచ్చింది. నువ్వు ఇవన్నీ చేస్తావనే కదా, రైతులకు రుణమాఫీ చేస్తావని, రైతు బంధు ఇస్తావని, లేకపోతే కౌలు రైతులకు డబ్బులు ఇస్తావని, రైతు కూలీలకు ఆత్మీయ భరోసా ఇస్తావని, విద్యార్థి భరోసా కింద విద్యార్థులందరికీ ₹1,00,000 ఇస్తావని, ₹1,00,00,000 ఇస్తావని, మహిళలకు తులం బంగారం ఇస్తావని, రైట్. సో ఈ విధంగా చేసినవనే కదా నేను ఇచ్చింది. మరి కానీ నువ్వేం చేస్తున్నావు, నన్ను కోసుకొని తిన నాకు డబ్బులు ఇవ్వంటున్నావు. ఆ డబ్బులు గద్దె దిగాలి. ప్రజలకు తిండి పెట్టే వాళ్ళు వస్తారు, ప్రజలను మంచిగా చూసుకునే కేసీఆర్ మళ్ళీ వస్తాడు. అంతే తప్ప నన్ను కోసుకొని తినడానికి ముఖ్యమంత్రి అంటే పూర్తిగా అసమర్థత, అదేవిధంగా నాకు చేతన అవడం లేదని ఓపెన్గా పబ్లిక్గా చెప్పిన ముఖ్యమంత్రి. ఇంకా అంతకుమించి ఏం చేస్తాడు ఆయన? అందుకొరకు అది